హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైలైట్స్ అయితే చూసేసారు కదండి. మనం ఈరోజు బాహుబలి సెట్కి అయితే వచ్చేసాము. ఈరోజు మన ఛానల్లో బాహుబలి సెట్ ఫుల్ వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. తప్పకుండా చూడండి. మీకోసం చూడండి ఏనుగులు ఎంత బాగా ఆహ్వానం పలుకుతున్నాయో. మీ అందరి కోసం ఈ వీడియో నేను చాలా ఇష్టంగా అప్లోడ్ చేశాను. మీ నుంచి నేను కోరుకునేది ఏం లేదండి. మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాహుబలి సెట్ అయితే ముందు అప్పుడు బాహుబలి సినిమా తీసినప్పుడు ఎంత బాగుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, అంత బాగుంది. మనకి ఈ బాహుబలి సెట్ అనేది రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేశారు. ఈ విషయం అయితే మీకు చాలామందికే తెలుసుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో ఇంకా మనకు చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాకు టైమే సరిపోలేదు. అంత మంచి మంచి ప్లేసులు ఉన్నాయండి రామోజీ ఫిలిం సిటీలో. మీరందరూ తప్పకుండా ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ప్రతి ఒక్కరూ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు, అంత బాగుందండి. చూసారా, ఇది మన బాహుబలి ప్రభాస్ గారు తోలిన రథం అండి. ఇంకా యుద్ధానికి పోయినప్పుడు ఈ రథాల్లో వాళ్ళు వెళ్తారు కదా, అదే అండి ఆ రథాలు. యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉందండి. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఇంకా ఇక్కడైతే రాజమాత సింహాసనం అండి. ఇక్కడే కదా సభ ఏర్పాటు చేసి తీర్మానాలు ఇస్తూ ఉంటారు రాజమాత. ఇంకా అక్కడ ప్రతి ఒక్కరు కూర్చొని ఆ సింహాసనాలు కూర్చొని బాహుబలి వీళ్ళు ఉపయోగించిన కిరీటాలు అవన్నీ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఫోటోలు దిగుతున్నారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. చాలామంది వచ్చారండి చూడడానికి. అక్కడ ఆ చెట్టు గుర్తుపట్టారా? ఆ చెట్టు కిందే అండి మనకు కట్టప్ప మూవీలో చూస్తాం కదా, కట్టప్ప బాహుబలికి అన్నం తినిపిస్తారు కదా, అదే అండి. ఇంకా ఆ రథం వచ్చేసి బాహుబలి ప్రభాస్ గారు ఇలా తాడు వేసుకొని లాగుతారు కదండి, అదే అండి ఆ రథం. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.